పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. పరిగి నియోజకవర్గంలో 2,34,385 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క పరిగి నియోజకవర్గంలో 2,34,385 మంది ఓటర్లు ఉంటే అందులో బీసీ ఓటర్లు వచ్చేసి 1,29,099 మంది. 1,29,099 మంది అక్కడ ఏది బీసీ ఓటర్లు ఉన్నారు. నెంబర్ ఆఫ్ వాళ్ళ ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారా? ఈ 2,35,000 ఓట్లల్లో కేవలం 35,000 ఓట్లు మాత్రమే ఓసీలే. 35,000 బీసీలే మాత్రం 1,30,000 ఉన్నాయి. 1,30,000 ఓట్లు బీసీలే, 35,000 ఓట్లు ఓసీలే. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైనా 16 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి. అక్కడ ఇప్పటి వరకు 16 సార్లకు 16 సార్లు రెడ్లే, అప్పర్ క్యాస్టే, ఓసీలే 16కి 16 సార్లు. ఒక్క బీసీ వాడు కూడా పరిగి నుంచి ఎమ్మెల్యే కాలేకపోయాడు. వాళ్ళు ఎవరు, వాళ్ళ కథ ఏందో చూద్దాం. షాజహాన్ బేగం 1952లో, జగన్మోహన్ రెడ్డి 57లో, రామదేవారెడ్డి 62లో, ఆర్ రెడ్డి అనే రామదేవారెడ్డి ఆయన పేరు కూడా 67లో, కమటం రామరెడ్డి 72లో, అహ్మద్ షరీఫ్ 78లో, అహ్మద్ షరీఫ్ 83లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 85లో, కమటం రామరెడ్డి 89లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 94లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 99లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 2004లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 9లో, టి రామ్మోహన్ రెడ్డి 2014లో, 2018లో కొప్పుల మహేష్ రెడ్డి, 2023లో టి రామ్మోహన్ రెడ్డి. ఇక్కడ బీసీలకు సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు పరిగి నియోజకవర్గంలో ఒక్క బీసీ వాడు కూడా ఎమ్మెల్యే కాలేదు. ఒక్క బీసీ వాడిని కూడా కానివ్వలేదు వీళ్ళు. జస్ట్ బీసీల ఓట్లు వేసుకున్నా కానీ బీసీల మెజారిటీ మస్తు వస్తుంది. బీసీల ఓట్లు 55.08%. బీసీలే, ఎస్సీ ఎస్టీలే కలుపుకుంటే వేరే. ఓన్లీ బీసీల ఓట్లు బీసీలకు వేసుకుంటే 1,29,000 ఓట్లు వస్తాయి. దాన్ని ఎవడు గెలవడిగాడ, గెలిచే పరిస్థితే లేదు. కానీ 70 సంవత్సరాలు దాటిపోయింది, పరిగి నియోజకవర్గంలో బీసీలకు వాటా లేదు. ఇక్కడ మనం చూసుకుంటే 2023 ఎలక్షన్లో ఓట్ షేర్ ఎట్లా జరిగింది? ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 35,000 మంది ఓటర్లు ఉంటే వాళ్ళకి 98,000 ఓట్లు పడ్డాయి. 35,000 మంది ఉంటే 90 ఎందుకు పడ్డాయి? వీళ్ళు పార్టీ సింబల్ తెచ్చుకుంటారు. కానీ మనం పార్టీ సింబల్ కోటేసుడు నేర్చుకున్నాం కాబట్టి. నువ్వు పార్టీ సింబల్ కోటేసుడు బంద్ చేసినప్పుడు వీళ్ళు ఏం తెచ్చుకున్నా ఇక ఇలా పప్పులు ఉడకాయి. కాబట్టి ఇక్కడ ఎందుకంటే నీ బీసీకో పార్టీ లేదు, దానికో సింబల్ లేదు కదా. ఓసీ ఓటర్లు 35,000 మంది ఉంటే 98,000 ఓట్లు పడ్డాయి వాళ్ళకు. ఇక్కడ బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 1,29,000 మంది ఉంటే ఎవరు గెలవలేదు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ మొన్న జరిగిన దాంట్లో ఓట్ షేర్ల గురించి ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి టి రామ్మోహన్ రెడ్డి 98,536 ఓట్లు ఆయనకు పడ్డాయి. కొప్పుల మహేష్ రెడ్డి 74,523 ఓట్లు. ఇక బీనేటి మారుతి కిరణ్ 16,653. వీళ్ళిద్దరి కలిపి చూసుకుంటే మనము దాదాపుగా 1,70,000 ఓట్లు, 1,73,000 ఓట్లు, 1,73,000 ఓట్లు వీళ్ళకే పడ్డాయి. వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయా పోనీ? మరి ఈ రెడ్లు ఎంత ఉన్నాయి ఇక్కడ అంటే కేవలం 35,000 ఓట్లు. 35,000 ఓట్లు ఉన్నటువంటి రెడ్లకు 1,70,000 ఓట్లు ఎట్లా పడ్డాయి? బీసీలు వేసిరు. బీసీల ఓట్ల ద్వారా ఇక్కడ 1952 నుంచి 2023 దాకా గెలుచుకుంటూ వచ్చారు ఓన్లీ బీసీల ఓట్లతోటి. పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకత్వానికి కూడా నేను ఒక ముచ్చట చెప్తా ఉన్నా. పోనీ ఎమ్మెల్యే వేయలేరు, మీకు ఏమైనా జెడ్పీటీసీలు ఇచ్చిరా? ఇగో చూడండి, జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. పరిగి నియోజకవర్గం అన్రిజర్వ్డ్ అయింది. అన్రిజర్వ్డ్ అయితే రెడ్డికే ఇచ్చారు జెడ్పీటీసీ. దోమ అన్రిజర్వ్డ్ అయింది, అది రెడ్డికే ఇచ్చారు. కుల్కచర్ల ఎస్టీ అయింది, ఎస్టీకి ఇచ్చిరు. పోడూరు మళ్ళా ఓసీ వైశ్యకి ఇచ్చారు. ఇక్కడ బీసీ జెడ్పీటీసీ గతిలేడు, బీసీ ఎమ్మెల్యే గతిలేడు. పరిగి నియోజకవర్గంలో బీసీలు ఉన్నారా లేరా, ఎటు పోయిరు? ఉంటే మీ ఓట్లు ఎటు పోతా ఉన్నాయి? మళ్ళీ ఇదే బీసీలు పోయి మళ్ళా సార్ మాకేమన్నా సాయం చేయండి సార్, ఓట్ల నాడు నువ్వు వాళ్ళకేసి ఈ అడుక్కుండేంది? ఈసారి ఈ పరిస్థితి ఉండదు. ఇక ఈ పరిగి నియోజకవర్గంలో ఒక చరిత్ర తిరగరాసేటువంటి రోజు అతి త్వరలోనే ఉంది. బీసీలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఒక్కటైనారు.
ఇవాళ బీసీ సమాజం అంతా ఆలోచిస్తూ ఉంది. ఎస్, ఉద్యోగాలు మాయి గంతెందుకు, ఇగో ఒక్కటి చూపిస్తా చూడండి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు వేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు వేస్తే తీయనా ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ నోటు కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇగో బీసీలకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 0. ఒక్క ఉద్యోగం లేదు బీసీలకు. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిపోర్టెడ్ బై ద గవర్నమెంట్ టు బి ఫిల్డ్ ఆర్ యాజ్ అండర్ కేటగిరీ. జనరల్ కేటగిరీలో ఓసీలో 114 పోస్టులు, బీసీలకు 0, ఎస్సీలకు 24, ఎస్టీలకు 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 13. మళ్ళా చూసుకో, మొత్తం 163 పోస్టులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా బీసీ వన్కి లేదు. ఒక్కటి అంటే ఒక్కటి కూడా. చూసుకో ఎట్లున్నది కథగా. ఇగో ఇది మన పరిస్థితి. ఇది 163లో 127 జనరల్ ప్లస్ ఈడబ్ల్యూఎస్. ఇంత మోసం జరుగుతా ఉంది ప్రజలారా, నిరుద్యోగ యువకులారా, బీసీ యువకులారా, ఇంత పెద్ద మోసం జరుగుతా ఉంది. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.